అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకి బిగ్ షాక్. రక్షణ కల్పించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మోహన్ బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. బాధితుడి వాదనలు విన్నాకే నిర్ణయం అంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇక కేసు విచారణని గురువారానికి వాయిదా వేసింది కోర్టు. కోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే మంచు విష్ణు, మోహన్ బాబు వీరిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును. రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును. వీడియో 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 అదే రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని. రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని. రద్దు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని. అరెస్ట్ చేయాలి మోహన్ బాబును. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి మోహన్ బాబును. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఇప్పుడు మంచు విష్ణు, మోహన్ బాబు వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏంటి, ఎటువంటి వాదనలు జరిగాయి? ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రెండు ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదైతే మంచు మోహన్ బాబుకు సంబంధించినంత వరకు, ఏదైతే మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించినంత వరకు కిడ్నాపింగ్ వ్యవహారం, ఆ వ్యవహారంలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడంతో పాటుగా దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో ఉన్నటువంటి పేర్లకు సంబంధించినంత వరకు A2, A3 గా ఉన్నటువంటి నేపథ్యంలో కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైందని చెప్పాలి. ఏదైతే బాధితులకు సంబంధించినంత వరకు వాళ్ళ వాదన విన్న తర్వాతే దీనిపైన మాట్లాడతామంటూ కూడా గురువారంకి కేసును వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే వాయిదా వేయడంతో పాటుగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో ఉన్నటువంటి అంశాలతో సమస్యలతో పాటుగా విద్యార్థుల ఫీజు స్ట్రక్చర్ కి సంబంధించినంత వరకు అత్యధికంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని మాట్లాడేందుకు వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కి సంబంధించినంత వరకు కూడా కిడ్నాప్ చేసి కొట్టడంతో పాటుగా వాళ్ళపైన హత్యాయత్నం కూడా జరిగిందంటూ కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం. నమోదైనటువంటి నేపథ్యంలో దాని నుంచి రక్షణ అడిగినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ తొక్కెదిరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాలతో పాటుగా సినిమా ఏదైతే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు వాదన విన్న తర్వాత దీనిపైన తదుపరి వివరాలు తెలుపుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి చిక్కుముడిగా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. A2, A3 కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా వెళ్లి ఏదైతే కలిసినటువంటి పరిస్థితి, కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు దీన్ని తిరస్కరించడం, వాయిదా వేసినటువంటి పరిస్థితుల్లో ఎటువైపు వెళ్తుంది, ఎలా టర్న్ తీసుకోబోతా ఉంది అనే దానిపై అయితే మాత్రం అంతా కూడా క్యూరియాసిటీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే దీని పరిణామాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ ఏదైతే కిడ్నాపింగ్ వ్యవహారానికి సంబంధించినంత వరకు ఫ్రీ ఇవ్వాలంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఆ జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా ఆధారాలను సమర్పిస్తామంటూ కూడా కోర్టుకు చెప్పడంతో కోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వినిపించడంతో పాటుగా ఇండస్ట్రీ మొత్తం కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రశ్నించేటటువంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ తో పాటుగా వాళ్ళకి భయపెట్టేటటువంటి పరిస్థితులు తీసుకురావడంతో అయితే మాత్రం పూర్తిగా అభ్యంతరం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనిపైన ఏం జరగబోతా ఉందనేది మరొక 24 గంటలు గురువారం అనగా రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. 24 గంటల్లో కోర్టు ఏం డిసిషన్ తీసుకోబోతా ఉన్నది, అసలు ఏం జరగబోతా ఉన్నది, లేదా మోహన్ బాబు హైకోర్టు నుంచి ఏమైనా పైకి వెళ్లే అవకాశం ఉండబోతా ఉన్నది, మోహన్ బాబు ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారంటూ కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భరత్,
ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా క్లియర్గా కూడా చెప్పారు, మోహన్ బాబుకి వీళ్ళకి అగేనెస్ట్గా కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే వాయిదా వేశారో ఈ గురువారానికి, ఆ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వాదనలు వింటామని కోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఈ వాదనల్లో కూడా వీళ్ళకి అగేనెస్ట్గానే, ఈ ఇద్దరికి అగేనెస్ట్గానే ఈ వాదనలు ఉంటే నెక్స్ట్ వీళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వటం లాంఛనంగానే కనిపిస్తుందా? ఖచ్చితంగా ఏదైతే కిడ్నాపింగ్ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా కిడ్నాప్ తో పాటుగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే హత్యాయత్నం కోసమనే వాళ్ళని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి వాళ్ళని బల్ల మీద తిప్పడంతో పాటుగా పూర్తిగా కూడా వాళ్ళని కొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటటువంటి ఇష్యూలు అంతటినీ కూడాను కోర్టు పూర్తిగా వాళ్ళ వాదనలు విన్నాక ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా మోహన్ బాబు గాని మంత్రి విష్ణు గాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే వాళ్ళకి ముందస్తుగా అరెస్ట్ లేకుండా చూడాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కోర్టు దానికి పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బాధితులకు సంబంధించినంత వరకు బాధితులు ఎవరైతే ఉన్నారో న్యాయం కోసం మనం వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన దాడితో పాటుగా హత్యాయత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎలా మీరు బయటకు పంపిస్తారు, పూర్తి స్థాయిలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి నేపథ్యంలో రేపు వాళ్ళ వాదనలు విన్నాక దీనిపైన కీలకంగా ఏదైతే కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందనే దానిపై కీలకంగా పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా హత్యాయత్నంతో పాటుగా కిడ్నాపింగ్ కేసులకు సంబంధించినంత వరకు అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కిడ్నాపింగ్ వ్యవహారంలో మోహన్ బాబుతో పాటుగా మంత్రి విష్ణు పాత్ర ఉంది, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ అరెస్ట్ కొనసాగుతుందంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు విద్యార్థి సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఒక అంశానికి సంబంధించినంత వరకు విద్యా సంస్థలకు సంబంధించి ఏదైతే తమ చేస్తున్నటువంటి పరిస్థితులు గాని వాళ్ళ స్టూడెంట్ కి సంబంధించిన సమస్యలతో పాటుగా ఫీజు స్ట్రక్చర్ కోసం మాట్లాడడానికి వెళ్లే వాళ్ళపైన కిడ్నాప్, అదే విధంగా హత్యాయత్నానికి పాల్పడడంతో అయితే మాత్రం విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మోహన్ బాబుతో పాటుగా మంత్రి విష్ణును కూడా అరెస్టు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటే ఊహాగానాల నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ పిటిషన్ కి సంబంధించినంత వరకు వాయిదా వేసిన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ లేకపోతే మాత్రం విద్యార్థి సంఘాలు ఆందోళనలు బాట పట్టే అవకాశం ఉండబోతా ఉన్నట్టు నేపథ్యంలో కోర్టు ఎటువంటి డైరెక్షన్ లోకి వెళ్తుంది అనే దానిపై అయితే మాత్రం ఆసక్తికరంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మంచు విష్ణు, మోహన్ బాబు అరెస్ట్ అవ్వబోతున్నారా అనే ఊహాగానాలు చాలా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించిన దాంట్లో కూడా వీళ్ళకి అగేనెస్ట్ గా క్లియర్ గా కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం, ఆ తర్వాత ఎవరైతే దీంట్లో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఈ వాదనను గురువారానికి వాయిదా వేశారు. ఇక గురువారం వాదనలు విన్న తర్వాత కూడా వీళ్ళ అరెస్టు ఉండబోతుంది అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద వీళ్ళు ఏమన్నా మరి పై కోర్టుకు వెళ్తారా ఏంటి అనేది కూడా వేచి చూడాలి. మోహన్ బాబు ఎటువంటి స్టెప్ తీసుకోనున్నారు లా పరంగా అనేది కూడా లీగల్గా ఇంకా ముందుకు వెళ్తారా ఏంటి అనేది చూడాలి. మరొక వైపు విద్యార్థి సంఘాలు కానీ ఆ విద్యార్థులు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని అరెస్టు చేయాలి, తగు చర్యలు తీసుకోవాలని. అక్కడ ఏదైతే ఎక్కువగా కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేందుకు ప్రయత్నాలు చేస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాపింగ్ ఈ రెండు కేసులు కూడా వీళ్ళ మీద నమోదు అవ్వటం జరిగింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఇది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం మోహన్ బాబు, మంచు విష్ణు వీళ్ళు సినిమాల ద్వారా కూడా చాలా మందికి తెలుసు. ఇక వీళ్ళు విద్యా సంస్థల్లో కూడా పేరుగాంచిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు అనే చర్చ అందరి మధ్యలో కూడా జరుగుతూ ఉంది.